నరేంద్ర మోదీ గారు ఆలోచన ఏంటి అని అంటే, ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లు మన ఎంపీ సీట్లే. మనం పోయి టీడీపీతోటో వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకొని డివిజన్ ఎందుకు అవ్వాలి? అక్కడ టీడీపీ గెలిచినా మన దగ్గరికే వస్తారు, వైఎస్ఆర్సీపీ గెలిచినా మన దగ్గరికే వస్తారు. ఇద్దరిలో ఎవరు ఓడిపోయినా వాళ్ళు మన దగ్గరే ఉంటారు, గెలిచిన వాళ్ళు మన దగ్గరే ఉంటారు. 25కి 25 సీట్లు మన అయినప్పుడు మనం పోయి ఇంకొకరు పక్కన ఇంకొకరి దగ్గర పట్టుకొని మనం ఎందుకు ఫైట్ చేయాలి? అవసరమేంది? ఎందుకు మనం డివిజన్ అవ్వాలి అనేది మోదీ గారి వ్యూహం అట. నిజంగా మోదీ గారి వ్యూహం బాగానే ఉంది. అంటే మన ముర్ము ఎలక్షన్లో అప్పుడు అందరికీ గుర్తే ఉండేది. ముర్ము ఎలక్షన్లో అప్పుడు, రాష్ట్రపతి ముర్ము గారి ఎలక్షన్లో అప్పుడు ఓట్లన్నీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఓట్లు స్ప్లిట్ అయిపడింది, చివరికి గుజరాత్లో సహితం. మన దగ్గర మాత్రం 25కి 25 ఓట్లు, ఎమ్మెల్యేల ఓట్లు 175 అన్నీ వన్ సైడ్గా పడిపోయినాయి. పార్లమెంటుతో సహా, ఎమ్మెల్సీ ఓట్లతో సహా వన్ సైడ్గా. ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల, ఒక్క ఓటు కూడా పడినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీఏ. మరి అలాంటప్పుడు రేపు కూడా మనకు అదే కదా, వాళ్ళు ఎవరైనా మన దగ్గరే ఉంటారు కదా, మనకెందుకు ఇంకా వాళ్ళతో మనం ఎందుకు పోటీ చేయాలనేటువంటిది ఒక ఆలోచనట. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ప్లేస్మెంట్ కోసం, రాజకీయంగా తాము ప్రయాణాన్ని కొనసాగించడం కోసం ఉన్నటువంటి బీజేపీ నేతలు రాజకీయమైనటువంటి దీని నేపథ్యంలో వాళ్ళు కొంత ఒత్తిడి చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. సరే, బీజేపీ కనుక కలిసి పోటీ చేయాల్సి వస్తే వైసీపీతో కలిసి పోటీ చేయదు. వైసీపీ దగ్గర ఉన్నటువంటి మైనారిటీ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాలతో డివిజన్ అయ్యి వాళ్ళు ఇప్పుడు టీడీపీ జనసేన వైపు వచ్చున్నారు. వాళ్ళు ఇక్కడికి రావటం వల్ల ఏంటి, ఇక్కడ ఓట్ బ్యాంక్ పెరిగింది. కొంత బీజేపీతో జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్నారన్న విధానంతో ఆ విధానాలు నచ్చక వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి టీడీపీ వైపు వచ్చున్నారు. ఇప్పుడు బీజేపీని ఇక్కడ తీసుకొచ్చి కలపటం ద్వారా ఏదైతే ఆ యాంటీ ఓట్ బ్యాంక్ ఉందో వాటన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ తీసుకెళ్లాలన్నటువంటి ఒక బలమైనటువంటి వ్యూహంతో దీనికి పావులు గదుపుతున్నారు. దీని వెనక చాలా పెద్ద కుట్రలు దాగి ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. మన భారతీయ జనతా పార్టీ నేత, ఒక ముఖ్యమైన నేతే ఒకటి అన్నారు. ఏమన్నారు? 12 ఎంపీ సీట్లు 75 ఎమ్మెల్యేలు అడిగినట్లున్నారు. అంటే ఆయన మామూలుగా అడిగి ఉంటారు, కానీ వాళ్ళు అడగాలనుకుంటే 10-50 అట. ఇది 2,63,000 ఓట్లు, 0.84% ఉన్నటువంటి దానికి అడగాలని భావిస్తున్నారంట. ఇట్లా ఎవరు డిమాండ్ చేయిస్తున్నారు? వైసీపీ వెనకాల ఉండి చేయిస్తుంది అనేది ఒక ప్రచారం. ఇది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు, కానీ ఇలాంటి గేమ్ నడుస్తుందని చెప్తున్నారు. సరే, ఇది గేము. ఇక్కడ మరి ఇప్పుడు షర్మిల గారి సబ్జెక్ట్ తీసుకునే ముందు, కాంగ్రెస్ పార్టీ సబ్జెక్ట్ తీసుకునే ముందు ఈ అంశానికి సంబంధించి అజిత్ గారు ఉన్నట్లున్నారు. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. అంటే భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి రహస్య స్నేహం ఉంది. డైరెక్ట్గానే వాళ్ళ మధ్య దత్తపుత్రుడు అనే కదా నిర్మలా సీతారామన్ గారు అంది. ఎస్, మోదీ గారికి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆ కామెంట్ చేశారు. మరి దత్తపుత్రుడిని కాదని, లేకపోతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అన్ని అంశాలలో ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహ బంధాన్ని కాదని తెలుగుదేశం పార్టీ జనసేనకి బీజేపీ వచ్చి ఎందుకు మద్దతు ఇచ్చిద్ది? ఎందుకు కలిసి పోటీ చేయాలనుకునిద్ది? ఎందుకు కలిసి పోటీ చేసిన అవసరం ఏముంది? 25కి 25 స్థానాలు వాళ్ళయే కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు మీయే సీట్లనే చెబుతున్నారు, వాళ్ళు మీయే సీట్లని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు దత్తపుత్రుడిని కాదని ఎందుకు వస్తారు? లేదా దత్తపుత్రుడి వ్యూహంలో భాగంగానే వస్తారు అని అనుకోవాలా? ఈ మైత్రిని చెడగొట్టడం కోసం, లేదా ఈ బలాన్ని చెడగొట్టడం కోసం ఇట్లా అందుకు వస్తారని అనుకోవాలి. ఏమనుకోవాలి?
వంశీ గారు అంటే ఇక్కడ 2-3 వర్షన్స్ ఉన్నాయి వంశీ గారు. ఒకటి అంటే బీజేపీ ఎప్పటి నుంచో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలి అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీకి ఆయన ఆల్రెడీ అలయన్స్ లో ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ఆయన ప్రపోజల్ పెట్టినప్పటికీ బీజేపీ నుంచి ఒక నిర్దిష్టమైన ప్రతిపాదన అయితే రాలేదు వంశీ గారు. రాకపోగా మీరు అన్నట్లుగా 100% బీజేపీకి ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్ ఉన్న ఒక్కగానొక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వంశీ గారు. అంటే బీజేపీకి ఇక్కడ పొత్తులు వీటితోటి సంబంధం లేదు. కానీ బీజేపీకి జనరల్గా మొన్న జరిగిన ఎలక్షన్స్ మినీ జనరల్ ఎలక్షన్స్ తర్వాత దక్షిణాదిలో ఒక్క రాష్ట్రం అన్నా ఎన్డీఏ పాలనలో ఉండాలి అనే పేరు ఒకటి కావాలి వంశీ గారు. అలాంటి ఎన్డీఏ పాలన అని అంటే సరే వైసీపీ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎన్డీఏ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడానికి వాళ్ళకున్న కారణాలు వాళ్ళకున్నాయి. ఎందుకంటే పొత్తు పెట్టుకోకుండా వైసీపీని గెలిపించే టెక్నాలజీస్ బీజేపీ దగ్గర ఉన్నాయి. అలా గెలిచే ఒక ఇది వైసీపీకి ఉంది వంశీ గారు. అంటే టెక్నాలజీ అంటే నాకు అర్థం కాలేదండి. టెక్నాలజీ అంటే ఒకటి వంశీ గారు, బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం అనేది వైసీపీ బలం వంశీ నేను అంటున్నా అది వ్యూహం అవుతుంది. టెక్నాలజీ అని అంటాను మళ్ళీ మిషన్లు ఏమన్నా మళ్ళీ మీ దగ్గర ఏమైనా పని చేస్తున్నాయని డౌట్ అందుకోసం. లేదు వంశీ గారు, అంటే లాస్ట్ టైం కొంత సాంకేతిక సహకారము అధికారిక సహకారము ఇవన్నీ కూడా బీజేపీ వైఎస్ఆర్సీపీకి బాగా అందించింది. అంటే ఆర్థిక సహకారము, రాజకీయ సహకారము, ఎన్నికల అధికార యంత్రాంగం యొక్క సహకారం. అవును అవును, టెక్నాలజీ సపోర్ట్ లేదనుకుంటా కదా. టెక్నాలజీలో కొంత సాంకేతిక సహకారం కూడా మీరు సాంకేతికత అంటున్నారు. అంటే లాస్ట్ టైం జనాల్లో ఉన్న భావన వంశీ గారు, అది కొంత ఏదో సాంకేతిక సహకారం కూడా అందుండదు. అది నేనైతే లేదని అనుకుంటున్నాను. ఎస్, అది ప్రాక్టికల్ గా అది కొంతమందిలో ఆ భావన ఉంది, ప్రజల్లో ఉన్న భావన వంశీ గారు. సరే, ఇవన్నీ కూడా అంటే అధికార యంత్రాంగం కానీ లేదంటే ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్సీపీకి బీజేపీ సహకారం అందించింది. వైసీపీకి బీజేపీ నుంచి కావాల్సింది అదే వంశీ గారు, అంతేగాని పొత్తు కాదు. పొత్తు రావడం వల్ల ఏమొస్తుంది, ఓట్ బ్యాంక్ 0.1% 1% ఇటు వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తే ఒకవేళ అటుపక్క వైసీపీకి హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్గా ఉన్న మైనారిటీ ఓట్లు, అటు క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు, ముస్లిం మైనారిటీ ఓట్లు ఇవన్నీ కూడా లాస్ అవుతుంది వంశీ గారు. కాబట్టి బీజేపీతో ప్రత్యక్ష పొత్తు ఎప్పుడు కూడా వైసీపీకి నష్టం, పరోక్షంగా సహకారమే వైసీపీకి లాభం. అదే స్టాండ్ మీద ఉంటది వంశీ గారు. ఈసారి కూడా అలాంటి స్టాండే. దాంతో పాటు పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని సీట్లు మళ్ళీ కోల్పోవాల్సి వస్తుంది. అక్కడ పొత్తు అనేది ఈ రోజుల్లో త్యాగమే వంశీ గారు, ఎందుకంటే సీట్లు కోల్పోవడమే కాబట్టి. అందుకనే వైఎస్ఆర్సీపీ ఈరోజు సరే బీజేపీ వైసీపీ వాళ్ళ స్టాండ్ మీద వాళ్ళు ఎప్పట్లాగే వైఎస్ఆర్సీపీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది. బీజేపీకి సంబంధించి బీజేపీ స్వతంత్రంగా కంటే కూడా టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం ద్వారా, ఎందుకంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని అనేది వైఎస్ఆర్సీపీ బీజేపీ ఒక అంచనాకు వచ్చేసారు వంశీ గారు. వచ్చారు కాబట్టి బీజేపీ ఆ వచ్చే అధికారంలో గట్టిగా ఒక 10 ఎమ్మెల్యే సీట్లు లేదంటే ఒక 10 ఎంపీ సీట్లు, ఒక 20 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా రాష్ట్రం విడిపోయినాక తెలంగాణ డివైడ్ అయినాక ఇక్కడ పరిస్థితి వేరు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కొంతవరకు ఒక ఉనికిని చాటుకున్నది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుతోటే వంశీ గారు. అటు పార్లమెంట్లో అడుగుపెట్టిన, లోక్సభలోకి ఆ రోజు గెలిచి అడుగుపెట్టినా, లేదంటే ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నా కానీ, తెలంగాణ విడిపోయినాక సరే స్వతంత్రంగా ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎప్పుడు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ పొత్తుతోటే వాళ్ళు చట్టసభల్లో అడుగుపెట్టారు వంశీ గారు ఎక్కువ శాతం. అలాంటిది ఈరోజు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ పొత్తుతోటి చట్టసభల్లో అడుగుపెట్టాలి, ముఖ్యంగా పార్లమెంట్లో. ఎందుకంటే ఈసారి దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి కొంత ఎదురీస్తున్నామనే భావన ఉంది ఖచ్చితంగా. అంటే పూర్తిగా మెజారిటీ రాకపోయినా కొంత ఓట. ఇప్పుడు టీడీపీ జనసేన వైసీపీలో గెలిచిన ఎంపీలు మొత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి పార్లమెంట్లో జరిగినటువంటి అన్ని బిల్లులకి ఏకపక్షంగా బీజేపీకి మద్దతు తెలిపారా లేదా? 25కి 25 ఎంపీ స్థానాలు మద్దతు తెలిపారు. వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటున్నారు, ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచున్నారు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు కావాల్సినటువంటి ప్రత్యేక హోదా విషయంలో కూడా ఈ 5 సంవత్సరాల్లో అడిగినటువంటి వాళ్ళు కానీ, నినదించినటువంటి వాళ్ళు కానీ, ప్రశ్నించినటువంటి వాళ్ళు కానీ, బలలు చరిచినటువంటి వాళ్ళు కానీ,
బలాల మోత మోగించినటువంటి వాళ్ళు కానీ ఎక్కడా వినపడలేదు, కనపడలేదు కదా. Yes, వంశీ. మరి అలాంటప్పుడు 25 సీట్లు వాళ్ళకి ఆడుంటే రెండు పార్టీల వైపు నుంచి, మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు టీడీపీతో జనసేనతో జత కట్టి ఒక 15-20 స్థానాలు ఎందుకు గెలుచుకోవాలి? ఎందుకు వంశీ గారు, వాళ్ళ దత్తపుత్రుని ఎందుకు బాగొట్టుకోవాలి? వంశీ గారు, బీజేపీ పార్టీ క్వాలిటీ చూస్తే వాళ్ళకి సెంటిమెంట్ అనేది మతం తప్పితే, మతం సెంటిమెంటో ఇంకొక సెంటిమెంటో అది కూడా అవసరం వచ్చినప్పుడు ఉంటుంది తప్పితే, అదర్ దాన్ వాళ్ళకి రాజకీయం తప్పితే సెంటిమెంట్లు ఉండవు వంశీ గారు, స్ట్రాటజీసే ఉంటాయి. అది ఏ రాజకీయ పార్టీకైనా అలానే ఉంటాయి. అందులో బీజేపీ ఈరోజు మోడీ అమిత్ షా ద్వయం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అద్వానీ లాంటి వాళ్ళనే ఎలా చేశారో చూసాము. అలాంటి వాళ్ళు సెంటిమెంట్ల కంటే కూడా స్ట్రాటజీస్కే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు వంశీ గారు. అందులో ప్రాంతీయ పార్టీల స్వభావం ఎలా ఉంటుంది అని అనేది బీజేపీ కాచి వడపోసింది వంశీ గారు. ఎందుకంటే ఈరోజు బీజేపీకి లోక్సభలో మెజారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఈవెన్ తెలంగాణలో కానీ ఎక్కడున్నా ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి. రేపు బొటాబొటిగా కాంగ్రెస్కి బీజేపీకి సమానంగా వచ్చినాయి అనుకోండి వంశీ గారు, అప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇద్దరిని జుట్లు పట్టుకొని ఆడిస్తాయి వంశీ గారు. జనరల్గా ఇప్పటి వరకు చరిత్ర చెప్పింది అదే. మొత్తం దేశం మొత్తం మీద కూడా ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మించి స్ట్రాటజీస్ అమలు చేయగలిగిన ప్రాంతీయ పార్టీలు రేపు బొటాబొటిగా వచ్చినప్పుడు వాళ్ళకి ఎటు ప్రయోజనం ఉంటుందని, ఒకవేళ కాంగ్రెస్ 4 మంత్రి పదవులు ఆఫర్ చేస్తుంది అనుకోండి వంశీ గారు ఏదో ఒక పార్టీకి, ఖచ్చితంగా వీళ్ళు అటు చేరతారు. కాబట్టి అదే నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిందంటే రేపు షర్మిలాతో జగన్మోహన్ రెడ్డి గారు పోయి అక్కడ చేరతారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు త్రూ పోయి అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకు ఆగుతారు? ఏమన్నా రాజకీయాలు, ఏమన్నా విలువలతో ఉన్న రాజకీయాలు ఏమన్నా ఉన్నాయా ఏంటి? ఇవాళ పొద్దున ఈ పార్టీలో ఉన్నారు, మధ్యాహ్నం ఆ పార్టీ సీట్ ఇస్తారంటే అక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళు కాదంటే మళ్ళీ ఈ పార్టీలో పోయి 7 సీట్లు తెచ్చుకున్నారు. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రేత్రేటప్పుడు ఇంకో పార్టీ వాళ్ళతో మీటింగు. ఇట్లా నడుస్తుంటే రాజకీయాల్లో ఇంకా మళ్ళీ అయ్యి అంటే ఎట్లా కుదిరిద్ది? మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి వెళదాం అనేటువంటి అభిప్రాయాన్ని ఒకటి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అది ఒకటి కీలకమైనటువంటి అంశం. అదొకటే కీలకమైనటువంటి అంశం. ఇంకొకటి కూడా వంశీ గారు, కమలం గుర్తుతోటి ఒక 2-3 అన్న కనీసం పార్లమెంట్ సభ్యులు మాకు కావాలి అని అనేది అది కూడా బీజేపీకి ఉంది వంశీ గారు. ఎందుకంటే ఒకవేళ అటు ఇటుగా ఏదన్నా వచ్చినా తమకంటూ కోర్ ఎంపీలు ఉండాలి. అదేవిధంగా ఎన్డీఏ అనే పదం సౌత్ ఇండియాలో ఒక చోట అధికారంలో ఉందనేది కావాలి. అగ్రీడ్ అజిత్ గారు, ఇప్పుడు మొన్న ఆ రిలయన్స్ వాళ్ళకి ఇచ్చారు, అతని పేరు ఏం పేరండి? పరిమళ నత్వాని. ఏ పార్టీ అండి ఆయన? ఇంకా అన్ని పార్టీలు వాళ్ళ పార్టీనే వంశీ గారు. రాజకీయం ఎవరు రాజకీయంలో అధికారంలోకి వచ్చినా ఈ అధికారం అనేది వాళ్ళ దగ్గర రేపు వచ్చే ఇప్పుడే రాసిమంటే బాండ్ పేపర్ మీద ఇటు టీడీపీ జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, మాకు రేపు పొద్దున వచ్చే రాజ్యసభ సీట్లు అన్ని కూడా మీయే అని చెప్పి ఇప్పుడే బాండ్ పేపర్ మీద రాసిమంటే రాసేవరు? బ్లాంక్ చెక్ ఎవరు ఇస్తారు వంశీ గారు? మరి అంటే వాళ్ళు ఆ రకంగా ఇక్కడ గ్రిల్ చేసి పెట్టారు పార్టీలను. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీల యొక్క రాజకీయ స్వార్థంతో ఉన్న పార్టీలని అలా రింగ్ చేసేసారు. ఒకరిని ఒకరిని బూచిగా చూపించి ఇంకొకరిని లొంగ తీసుకున్నారు, ఇంకొకరిని బూచిగా చూపించి ఇంకొకరిని లొంగ తీసుకున్నారు. చివరికి ఏం చేశారంటే ఇద్దరికి 2 బుట్టలు తీసుకొచ్చి ఒక డేగన్ ఒక దగ్గర, నెమ్మల్ని ఒక దగ్గర రెండింటిని కప్పెట్టారు. సంక్రాంతి వచ్చింది కాబట్టి ఒక డేగన్ కప్పెట్టారు, చివరికి అడి చేసి. ఇప్పుడు అది పరిస్థితి అయిపోయింది. ఏంటంటే ఓవరాల్గా బీజేపీకి సరే గెలవాలి అని అనుకుంటే వాళ్ళు అది వేరే, వాళ్ళు జనరల్గా వచ్చేసిన తర్వాత ఇంకేం ఉండదు. కాకపోతే మీరు అన్నట్టుగా అటు ఇటుగా వచ్చి వాళ్ళకి సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత స్ప్లిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందో తప్పితే ఇంకా ఇప్పటికైనా బీజేపీ విషయంలో ప్రాంతీయ పార్టీలు సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నాయంటే వాళ్ళకి బయటికి ఏమన్నా జై కొడుతున్నారు, లోపలికి పోయి ఏమన్నా బాత్తో ఇదేంట్రా బాబు మొత్తం స్వతంత్రం కోల్పోయాము, పూర్తి స్వేచ్ఛను కోల్పోయాము, ప్రాంతీయ పార్టీల ఉనికిని కోల్పోయాము, ప్రాంతీయ పార్టీలకు స్వేచ్ఛ లేకుండా పోయింది, అదేమంటే తుమ్మితే ఈడీ అంటున్నారు, దగ్గితే సిబిఐ అంటున్నారు, అటు ఇటు కాకుండా ఇంట్లో ఏడిస్తే ఐటీ అంటున్నారు, వీటన్నిటి మధ్యలో ఏం చేయాలి, ఇవన్నీ కాకపోతే జ్యుడిషియరీ అంటున్నారు, వీటితో ఎక్కడికి పోవాలనేటువంటి దాంట్లో అర్థం కానటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు బయటకు వచ్చి చక్కగా నవ్వుతున్నాయి, లోపలికి గదిలో తలుపేసుకొని బ్యాన్ ఏడుస్తున్నాయి. మీకు అర్థమైందా? తెలుగు పార్టీలో 2 పార్టీల్లో గెలుస్తారు, ఎన్నికలు జరుగుతాయి, గెలిచిన అభ్యర్థి ఏమన్నా
లోపల పోయి గదిలో ఏడుస్తాడు, ఎందుకంటే 50 కోట్లు ఖర్చు అయ్యింది ఇది. ఓడిపోయిన అభ్యర్థిని బయట ఏడుస్తాడు, అంతే తేడా. అలాగే ఇప్పుడున్న పరిస్థితి. సరే చూద్దాం, ఏదన్నా కానీ వ్యూహం తెలుగుదేశం పార్టీ జనసేనతో బీజేపీని కలపటానికి వెనక వైసీపీ యొక్క వ్యూహం కూడా ఉంది. వైసీపీ సీట్ల విషయంలో వీళ్ళిద్దరి మధ్య వివాదాన్ని సృష్టించాలనుకుంటుంది. వీలైతే టీడీపీ జనసేన కూడా కలిసి పోటీ చేయకుండా విడగొట్టాలనుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసే పనికైతే బీజేపీని అక్కడ చేర్చి సీట్ల పంచాయతీ సృష్టించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. లేదు బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకోవటం ద్వారా అక్కడ అది వైసీపీకి లబ్ధి పొందేలా రాజకీయ వ్యూహాన్ని కూడా వాళ్ళు రచిస్తున్నారనేటువంటిది ఉంది. ఎవరైనా రాజకీయాల్లో గెలుపు కోసం ఇలాంటివి చేస్తారు, ఇలాంటివి చేయటంలో కూడా తప్పులేదు. ఎవరు గెలుపు కోసం వాళ్ళు ఎటువంటి వ్యూహాలు చేసినా కూడా తప్పులేదు, కానీ తిట్టుకోవడమే తప్పు. ఆ బండబూతులు తిట్టుకోవటం మాత్రం ఆపమని కోరుకుందాం. సరే అస్తి గారు, ఇంకా నెక్స్ట్ అండి